క్షార స్వభావం ఉంటుంది. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటిది? NS1. వీటన్నిటి చివరికి అక్షరం ఉండే ఎలక్ట్రాన్ విన్యాసం NS1 ఉంటుంది. NS1, 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 అన్నిట్లో 1111 ఎలక్ట్రాన్ ఉంటుంది కావున వీటి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అంటారు. దీంట్లో ఒకటి ఫస్ట్ వన్ హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ హైడ్రోజన్ను హెన్రీ కావెండిష్ కనుగొన్నాడు. హెన్రీ కావెండిష్ ఎవరు కనుక్కున్నారు హైడ్రోజన్? హెన్రీ కావెండిష్. మొదటి పరమాణు ఎవరు అంటే, ఫస్ట్ పరమాణు ఎవరంటే హైడ్రోజన్. దీని పరమాణు సంఖ్య పరమాణు భారం రెండూ సమానం. న్యూట్రాన్ లేని ఏకైక పరమాణు పరమాణు సంఖ్య పరమాణు భారం రెండు సమానమే. న్యూట్రాన్ లేని ఏకైక పరమాణు ఎవరంటే హైడ్రోజన్. న్యూట్రాన్ లేని పరమాణు ఎవరు? హైడ్రోజన్. కావున ఇది తేలికైన వాయువు, లైటెస్ట్ గ్యాస్ అంటారు. ఏమంటారు? లైటెస్ట్ గ్యాస్, తేలికైన వాయువు అంటారు. ఓకేనా? తేలికైన వాయువు ఎవరు? హైడ్రోజన్. దీన్ని తెలుగులో ఏమంటారంటే, దీనికి ఇంకో పేరు, హైడ్రోజన్కి ఇంకో పేరు ఏం పేరంటే ఉదజని అంటారు. ఉదజని అంటే కూడా హైడ్రోజనే. బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్. ఆమ్లజని అంటే ఆక్సిజన్. జాగ్రత్త, ఎప్పుడన్నా తెలుగు పేపర్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో చూస్తే మనకు 2-3 మార్కులు దొరుకుతాయి. అది లోపలికి పోయేటప్పుడు అనుకోవాలి. ఓకేనా? నీకు ఉద్యోగం కావాలని అనుకుంటే ఇది ఒక టెక్నిక్. ఏదైనా తెలుగు నాకు అర్థం కాలేదు అంటే నేను ఇంగ్లీష్లో చూడాలి. అప్పుడు సింపుల్గా దొరికిపోతుంది. ఆమ్లజని అంటే నువ్వు ఎగ్జామ్ వాళ్ళు ఏమనుకుంటావు, ఇదేందో నాకు అర్థం కాలేదు పోనీ వదిలిపెట్టాను ఇంకో క్వశ్చన్ పోతావు. కానీ అప్పుడు అదే క్వశ్చన్ కాక అటు పోయి చూసుకుంటే ఆక్సిజన్ అని ఉంటుంది అక్కడ. చూడు, ఆమ్లజని అనేది ఆక్సిజన్ అని ఉంటుంది. అందుకే నాకు ఇంగ్లీష్ వస్తుందా అనుకుంటావు. ఓకేనా? అచ్చమైన తెలుగు అది ఎవరికి రాదు. ఓకేనా? మనం రోజు మాట్లాడేది ఇంగ్లీషే మాట్లాడుతున్నాం కావున మీరు అంటే నేను చెప్తున్నాను ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాకు ఒక ఉద్యోగం కావాలంటే ఒక 2-3 మాటలు ఇంగ్లీష్లో వేస్తేనే తెలిసిపోతుంది. ఓకేనా? ఉదజని అంటే ఓకేనా హైడ్రోజన్. నెక్స్ట్, విశ్వంలోనే అత్యధికంగా ఉండేవా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు క్లాస్లో హైడ్రోజన్ దాదాపు విశ్వంలో 90% ఉంటుంది. హీలియం వాతావరణంలో ఎంత ఉందంటే ఓన్లీ 10% ఉంది విశ్వంలో. యూనివర్స్లో సూర్యుడు, నక్షత్రాల, గ్రహాల్లో ఉన్నటువంటి వాయువు. ఓకేనా? కేంద్రక చర్యలు రెండు రకాలు. జాగ్రత్త, ఒకటి కేంద్రక చర్యలు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు రావడం జరుగుతుంది. 2 రసాయన చర్యలు 2 రకాలు. ఒకటి న్యూక్లియర్ రియాక్షన్స్ అండ్ కెమికల్ రియాక్షన్. కేంద్రక చర్యల్లో పాల్గొనేది ఎవరంటే ప్రోటాన్, న్యూట్రాన్ పాల్గొంటే వాటిని కేంద్రక చర్యలు అంటారు. కేంద్రక కణాలు చర్యలో పాల్గొంటే వాటిని కేంద్రక చర్యలు అంటారు. ప్రోటాన్, న్యూట్రాన్ పాల్గొంటేవి. ఓకేనా? ఎలక్ట్రాన్లు చర్యలో పాల్గొంటే వాటిని రసాయన చర్యలు అంటారు. ఎలక్ట్రాన్ మనం కెమిస్ట్రీ అధ్యయనము అంటే రసాయన చర్యలు చదువుతాం. ఓకేనా? కానీ చర్యలు 2 రకాలు. ఒకటి కేంద్రక చర్యలు, చాలా ప్రభావం ఉంటుంది. కేంద్రక చర్యలు అంత డేంజరు ఇంకోటి ఏది కాదు. రసాయన చర్యలు మామూలు చర్యలు అవి. ఓకేనా? పెద్ద ఉష్ణం వెలువడేటి కావు. ఓకేనా? ఏం పెద్ద నష్టమేం జరగదు. కానీ కేంద్రక చర్యలు చాలా కేంద్రక కణాల వలన జరిగే చర్యలు. కేంద్రక చర్యలు 2 రకాలు. ఒకటి కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి. కేంద్రక సంలీనం. 2 కేంద్రక విచ్ఛిత్తి. 2 రకాలు కేంద్రక చర్యలు. ఓకేనా? కేంద్రక సంలీనం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. మిత్రులారా జాగ్రత్త, దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుడు, నక్షత్రాల హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య కేంద్రక సంలీనం. సూర్యుడు, నక్షత్రాలు
సూర్యుడు కామ నక్షత్రాలు హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య కేంద్రక సంలీనం. హైడ్రోజన్ కలిసినప్పుడు హీలియం ప్లస్ శక్తి వెలువడుతుంది. ఈగో దీన్ని కేంద్రక సంలీనం అంటారు. కేంద్రక సంలీనం. కేంద్రక విచ్చిత్తి ఆటం బాంబ్ లేదా అణుబాంబులో జరిగే చర్య. ఆటం బాంబు లేదా అణుబాంబులో జరిగే చర్య కేంద్రక విచ్చిత్తి. దాన్ని వచ్చినప్పుడు దాన్ని చెప్పుదాం. సూర్యుడు నక్షత్రాల హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య కేంద్రక సంలీనం. అంటే విశ్వంలో అత్యధిక శక్తివంతమైన ఇంధనం, విశ్వంలో అత్యధిక శక్తివంతమైన ఇంధనం ఎవరు? శక్తివంతమైన ఇంధనం హైడ్రోజన్ ఇంధనం. ఎవరు? హైడ్రోజన్ ఇంధనం. దీని నుంచి వచ్చే శక్తి ఎంత అంటే 2400 డిగ్రీ సెల్సియస్ హైడ్రోజన్. కావున విశ్వంలోనే అత్యధిక శక్తివంతమైన ఇంధనం హైడ్రోజన్ ఇంధనం. కాలుష్యం లేని ఇంధనం హైడ్రోజన్ ఇంధనం. నో పొల్యూషన్, కాలుష్యం లేని ఇంధనం హైడ్రోజన్ ఇంధనం. ఓకేనా. ద్రవ ఆక్సిహైడ్రోజన్ క్రయోజనిక్ ఇంధనంగా వాడతారు. ద్రవ ఆక్సిహైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిహైడ్రోజన్ క్రయోజనిక్ ఇంధనంగా వాడతారు. క్రయోజనిక్ ఫ్యూయల్గా వాడతారు. క్రయోజనిక్ ఫ్యూయల్గా రాకెట్లో 4వ దశలో వాడే ఇంధనం క్రయోజనిక్ ఇంధనం వాడతారు. 4వ దశలో వాడే ఇంధనం క్రయోజనిక్ ఫ్యూయల్. ఆ క్రయోజనిక్ ఇది అడిగింది వరకు లిక్విడ్ ఆక్సిహైడ్రోజన్, ద్రవ ఆక్సిహైడ్రోజన్ వాడతారు. లిక్విడ్ ఆక్సిహైడ్రోజన్ అంటే ఎవరు? ద్రవ ఆక్సిహైడ్రోజన్. ఇప్పుడు రాకెట్లో పంపేటువంటి ఇంధనం. ఓకేనా. రాకెట్లో మొదటి భారత ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19 నాడు పంపినాం. ఓకేనా. ఎక్కడి నుంచి మొదటి రాకెట్ ఆర్యభట్టను ఎక్కడి నుంచి పంపారు? మరి ఎక్కడి నుంచి పోయింది ఆర్యభట్టను? రష్యా నుంచి పంపారు కాస్మోస్ రాకెట్ ద్వారా. ఓకేనా. అంటే చూడండి ఇక్కడ బిట్లు చెప్తున్నా. ఓకేనా. హైడ్రోజన్ హెన్రీ కావెండిష్. ఓకేనా. పరమాణు సంఖ్య పరమాణు భారం 2 సమానం అనేది మొదటి పరమాణు ఎవరు? హైడ్రోజన్. పరమాణు సంఖ్య పరమాణు భారం 2 సమానమే. న్యూట్రాను లేని ఏకైక పరమాణు హైడ్రోజన్. కావున దీన్ని తేలికైన వాయువు అంటారు. విశ్వంలో హైడ్రోజన్ ఎంత? 90%. హీలియం 10%. ఓకేనా. చర్యలు 2 రకాలు. ఒకటి కేంద్రక చర్యలు, రెండవది రసాయన చర్యలు. ప్రోటాన్ న్యూట్రాన్ల వలన జరిగే కేంద్రక కణాల వలన జరిగే చర్యలు కేంద్రక చర్యలు అంటారు. ఎలక్ట్రాన్ల వలన జరిగే చర్యలను రసాయన చర్యలు అంటారు. కేంద్రక చర్యలు 2 రకాలు. ఒకటి సంలీనం, ఒకటి విచ్చిత్తి. కేంద్రక సంలీనం ఒక అనియంత్రణ చర్య, ఒక అన్కంట్రోల్డ్ రియాక్షన్. సూర్యుడు నక్షత్రాల హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య. ఒక నియంత్రణ చర్య కేంద్రక విచ్చిత్తి. న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే చర్య మరియు ఆటం బాంబులో జరిగే చర్య. ఓకేనా. ఆటం బాంబులో జరిగే కేంద్రక విచ్చిత్తి. ఇది సంలీనం అంటే కలయిక వల్ల ఏర్పడేది. రెండు తేలిక పరమాణులు సంలీనం చెంది 2 తేలిక పరమాణులు కలిసి 2 లైటర్ ఎలిమెంట్స్ కంబైన్ టు గివ్ హీలియం అండ్ ఎనర్జీ. ఓకేనా. హీలియం అండ్ ఎనర్జీ 23.06 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి వస్తుంది. 23 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి. అనేక కేంద్రక సంలీనాలు జరగడం వలన సూర్యుని శక్తి ఇక్కడికి వస్తుంది. 8 నిమిషాల సమయం చిల్లర పడుతుంది. 8 నిమిషాల సమయం. ఎక్కడ సూర్యుడు ఏం కథ? కాంతి వేగం ఒక సెకండ్కు 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ కాంతి వేగం. అంత వేగంగా ఒక సెకండ్కు ప్రయాణించడం అంటే 8 నిమిషాల టైం. 8 × 60 × 3 × 10⁸. 8 నిమిషాలు 40 సెకండ్లు. 8 × 60 × 3 అంటే అక్కడ మంట పెడితే ఇక్కడికి మంట రాదు, వేడి రాదు. అక్కడ మంట పెడితే ఇక్కడ వేడి రాదు. అటువంటిది సూర్యుడు 8 నిమిషాల సమయం వేడి భూమికి వస్తుందంటే ఇక్కడ గంత వేడి జరుగుతుందంటే ఎంత ఉష్ణం చర్య విడుదల కావాలి. అక్కడ జరిగే చర్య ఏంటిది? కోటాది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కన్నా ఇంకా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు ఇక్కడికి తణుకు అని మెరుస్తున్నాయి. ఆ మెరవడానికి గల కారణము, ఆ మెరుపు ఏంటిది అంటే కేంద్రక
సంలీనం. కేంద్రక సంలీనం. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు రేపు పొద్దున. అనియంత్రణ చర్య ఒక్కసారి స్టార్ట్ అయితే ఆగదు. ఆటం బాంబు కంటే హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు కంటే హైడ్రోజన్ బాంబు 2000 రెట్లు సామర్థ్యం కలదు. అంటే చూడండి దాని పవర్ ఎంత ఉండాలి. ఒక్కటి అంటే హిరోషిమా నాగసాకి మీద వేసిన ఆటం బాంబులు వేశారు. కానీ ఒకవేళ హైడ్రోజన్ బాంబులే కాక వాడినట్లయితే, మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్లయితే కంపల్సరీ హైడ్రోజన్ బాంబులే వేసుకోవడం జరుగుతుంది. ఏమి ఉండదు. ఓకేనా, ఏమి ఉండదు. ఓకేనా. మనం చూడండి కథ, ఇండియా పైకి చైనా వస్తే అమెరికా వచ్చింది, ఆల్రెడీ రెడీ అయింది. యుద్ధం స్టార్ట్ చేస్తే మేము ముందే వస్తామని చెప్పి ఒక నొల్లి పెట్టుకుంటే, ఇద్దరు గొడవ పడుకుంటే ఆ ఇద్దరు గొడవ అది ఆ ఇద్దరి మధ్య జరగదు. పక్కోడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఇది కూడా అంతే. ఓకేనా, పక్కోడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. వానికి ఆల్రెడీ సందేడ పుట్టానని వాడు చూస్తాను. వానికి లేదు, వానితుడు వానికి లేదు. ఓకేనా, ఎక్కడ పుడుతుందా సందుని వెళ్ళి. ఓకేనా, ఏంద్రా నువ్వు నా ఊడిని అంటున్నావు ఏంటి అని అన్న మధ్యలో ఇన్వాల్వ్మెంట్. ఓకేనా, మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అయితే జరుగుతుంది. ఈయనకి ఎవడున్నాడు అనుకోకండి. అనవసరంగా వచ్చి జోక్యం తీసుకుని కూడా దొత్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరి జోలికి పోకూడదు. పోతే ఏమైందంటే అనవసరంగా ఒక వ్యక్తి వచ్చి ఇంటర్ఫేర్ అవుతాడు. ఇంటర్ఫేర్ అయితే వాడు మామూలుగా పెట్టుకోడు. మళ్ళీ దొల్లి ఇంటర్ఫేర్ అవుతాడంటే మన దగ్గర దమ్ములేంది రాడు. ఓకేనా, రైట్. సూర్యుడు నక్షత్రాల హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య కేంద్రక సంలీనం, అత్యధిక శక్తివంతమైన చర్య. ఓకేనా. నెక్స్ట్ ద్రవ ఆక్సిహైడ్రోజన్ క్రయోజనిక్ ఇంధనంగా వాడతారు. కాలుష్యం లేని ఇంధనం హైడ్రోజన్ ఇంధనం. కాలుష్యం ఉండదు, నో పొల్యూషన్. ఒకటి, హైడ్రోజన్ వాయువును క్రయోజనిక్ ఇంధనంగా వాడతారని చెప్పిన. హైడ్రోజన్ బాంబుల తయారీలో కూడా వాడతారు. హైడ్రోజన్ బాంబుల తయారీలో విశ్వానికి శక్తికి మూలాధారమైన ఇంధనం ఏంటిది? హైడ్రోజన్ ఇంధనం. ఓకేనా, హైడ్రోజన్ ఇంధనం. విశ్వానికి శక్తికి మూలాధారమైనటువంటి సూర్యుడు నక్షత్రాల్లో జరిగే చర్య ఏంటిది? ఓకేనా, కేంద్రక సంలీనం. హైడ్రోజన్ శక్తి అంటే విశ్వానికి శక్తికి మూలాధారం సూర్యుడు కాదా? సూర్యుని శక్తి అతను మొక్క పెరిగింది, మొక్కది మనం తింటేనే ఈ శక్తి. విశ్వానికి శక్తికి మూలాధారం సూర్యుడు. ఆ శక్తి గల కారణమైన వాయువు ఏంటిదంటే ఏంటిది? హైడ్రోజన్. ఓకే, నా ఒకటి ద్రవ ఆక్సిహైడ్రోజన్ క్రయోజనిక్ ఇంధనంగా వాడతారు. ద్రవ ఆక్సిహైడ్రోజన్ క్రయోజనిక్ ఇంధనంగా వాడతారు. క్రయోజనిక్ ఇంధనం ఒకటి, ఇది డిస్కస్ చేయడం జరిగింది మనం. రెండు కృత్రిమ పెట్రోల్ ఆర్టిఫిషియల్ పెట్రోల్. దీన్ని బెర్జియస్ తయారు చేసినాడు. కార్బన్ ప్లస్ హైడ్రోజన్ కలిస్తే, నికెలు లేదా ప్లాటినం లేదా పలాడియం ఉత్ప్రేరకాలు. కార్బన్ ప్లస్ హైడ్రోజన్ కలిసినప్పుడు, కార్బన్కు హైడ్రోజన్ వాయువును కలిపినప్పుడు ఎవరు ఉత్ప్రేరకాలు? నికెల్ లేదా ప్లాటినం లేదా పలాడియం. ఈడ పెట్రోల్ ప్లస్ హైడ్రోకార్బన్లు విడుదలవుతాయి. హైడ్రోకార్బన్లు విడుదలవడం జరుగుతుంది. ఈ హైడ్రోకార్బన్లు ఎవరు మరి? మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. హైడ్రోకార్బన్లు మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. పెట్రోల్ ప్లస్ హైడ్రోకార్బన్. ఈ కృత్రిమ పెట్రోల్ను ఏమంటారంటే గ్యాసోలీన్ అంటారు. గ్యాసోలీన్ అంటారు. ఎస్, గ్యాసోలీన్ అంటే ఏంటిది? కృత్రిమ పెట్రోల్ తయారు చేసిన వారు ఎవరు? బెర్జియస్, ఒక అమెరికా శాస్త్రవేత్త. కార్బన్ హైడ్రోజన్ కలిపినట్లయితే పెట్రోల్ వస్తుంది.
లిక్విడ్ మెటీరియల్ పెట్రోల్, దీన్ని గ్యాసోలిన్ అంటారు. గ్యాసోలిన్తో పాటు ఇంకేం వెలువడతాయి? హైడ్రోకార్బన్లు వెలువడతాయి. ఆ హైడ్రోకార్బన్లు ఎవరు అంటే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. వాటి గురించి తర్వాత చెప్దాం. వాట్ ఈస్ ద మీథేన్ ఉపయోగం? మీ హైడ్రోకార్బన్లు మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. ఓకేనా? అవి వెలువడతాయి. దీన్ని కృత్రిమ పెట్రోల్ తయారులో వాడే వాయువు ఏంటిది? హైడ్రోజన్. కృత్రిమ పెట్రోల్ తయారు వాడేది హైడ్రోజన్. నెక్స్ట్ ఇంకా ఇంధనాలు ఉన్నాయి. వాటర్ గ్యాస్ అంటే దీన్ని జలవాయువు అంటారు. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్. మరి ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే ఏంటిది? తర్వాత వచ్చినాక ఇబ్బంది పడకండి. లైఫ్లో ఒక్కసారి ప్రిపేర్ కావాలి, జాబ్ కొట్టుకొని పోవాలి, ఉత్తగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే ఎవరు? కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఉన్నట్లయితే దాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. నైట్రోజన్. సెమీ వాటర్ గ్యాస్ అంటే ఎవరు? మరి సెమీ వాటర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన్ ఉంటే దాన్ని సెమీ వాటర్ గ్యాస్ అంటారు. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన్ ఉంటే సెమీ వాటర్ గ్యాస్ అంటారు. మరి కోల్ గ్యాస్ అంటే ఏమిటిది? ఎవరు? కోల్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్, CH4 అంటే మీథేన్. అంటే ఎవరు? మీథేన్. మిత్రులారా, ఏం బాధ లేదు. ఓకేనా? మీథేన్ కోల్ గ్యాస్లో ఉండేటువంటి వాయువు ఎవరంటే మీథేన్. మరి కార్బోరేటెడ్ గ్యాస్ అంటే ఎవరు? కార్బోరేటెడ్ గ్యాస్ అంటే ఎవరు? కార్బోరేటెడ్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్. HC అంటే పైన రాసిన హైడ్రోకార్బన్. HC అంటే ఎవరు? హైడ్రోకార్బన్లను కలపాలి. ఈ హైడ్రోకార్బన్లు ఎవరు అంటే అది మీథేన్ కావచ్చు, ఆర్ ఈథేన్ కావచ్చు, ఆర్ ప్రోపేన్ కావచ్చు, ఆర్ బ్యూటేన్ కావచ్చు. ఇవి కూడా ఒక సంవత్సరం అడిగిండు ఫార్ములాస్. బ్యూటేన్ కావచ్చు. ఏదైనా ఇవి కలిపినట్లయితే వాటిని హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బన్లు ఉన్నట్లయితే చాలా ఇంధనాలలో హైడ్రోజన్ ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ గ్యాస్ తప్ప. అంటే హైడ్రోజన్ది క్రయోజనిక్ ఇంధనంగానే కాదు, విశ్వానికి శక్తికి మూలాధారమైన సూర్యునిలే కాదు. ఓకేనా? కృత్రిమ పెట్రోల్ తయారీలో కూడా చాలా ఉపయోగం ఉంటుంది హైడ్రోజన్. కృత్రిమ పెట్రోల్ తయారు చేసింది ఎవరు? బెర్జియస్. కార్బన్ హైడ్రోజన్ కలిపితే పెట్రోల్. ఎవరు ఉత్ప్రేరకాలు ఇక్కడ? నికెల్, ప్లాటినం లేదా పలాడియం. ఉత్ప్రేరకం చర్యా రేటును పెంచే కారకాన్ని. లైక్ టీచర్, నీ చర్యా రేటును పెంచుతున్నా నేను. నేను డిస్కరేజ్ చేయను. పిల్లలను 80% డిస్కరేజ్ చేయను. ఉత్ప్రేరకం అంటే చర్యా రేటును పెంచాలి. ఓకేనా? చర్యా రేటును పెంచేవాడిని కోచ్. ఓకేనా? వాటర్. మరి ఇంకా ఇంధనాలు ఉన్నాయి. వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, సెమీ వాటర్ గ్యాస్, కోల్ గ్యాస్, కార్బోరేటెడ్ గ్యాస్. రేపు 4 ఇచ్చి మ్యాచ్ అని ఇస్తారు. వాటర్ గ్యాస్ అంటే జలవాయువు. దీన్ని బ్లూ గ్యాస్ అని కూడా అంటారు. బ్లూ గ్యాస్ అని కూడా అంటారు. కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. 13,000 కిలోజౌల శక్తి వస్తుంది. 13,000 కిలోజౌల శక్తి వస్తుంది మండించినప్పుడు. అంటే జనరేటర్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఎవరితోటి? ఇంధనాలతోటి. జనరేటర్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తారు. 13,000 కిలోజౌలు కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని. కార్బన్ మోనాక్సైడ్ ఒక వాహనాల నుండి వెలువడే కాల్షియం కావచ్చు. కార్బన్ అసంపూర్ణంగా మండినప్పుడు ఏర్పడేటువంటి వాయువు ఎవరు? కార్బన్ మోనాక్సైడ్. దాన్ని వాడుకుంటే ఇంధనం, వదిలిపెడితే విషవాయువు. అది వాడుకుంటే ఇంధనం. నీకు ఉద్యోగం ఇప్పించినాం అనుకో,
ఓకేనా, నువ్వు ఉద్యోగస్తులు అవుతావు. వదిలిపెడితే ఏమవుతావు, ఏం తయారవుతావో నీకే తెలియదు. ఓకేనా, ఏం తయారవుతావు. ఓకేనా, కదా, అంతే కదా. ఓకేనా, ఏ తయారు కావాలనుకున్నా ఉద్యోగంలోకి వెళ్ళి విద్యలోకి వెళ్ళి పక్క జరిగినట్టు వాడు ఏమైనా తయారు కావచ్చు. ఓకేనా, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, వాటర్ గ్యాస్, జలవాయువు లేదా బ్లూ గ్యాస్. మంట బ్లూ కలర్ మండుతుంది, ఫ్లేమ్ ఈజ్ బ్లూ కలర్. ప్రొడ్యూసర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, సెమీ వాటర్ గ్యాస్. ఆ రెండు తీసుకొచ్చి ఇలా పెట్టు, రెండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అది సెమీ వాటర్ గ్యాస్. ఏంటిది అది? సెమీ వాటర్ గ్యాస్. ఈ CO+H2తో పాటు మీథేన్ కాక ఉంటే దాన్ని కోల్ గ్యాస్ అంటారు. కోల్ గ్యాస్. కోల్ బొగ్గు గనుల యందు వెలువడే వాయువు ఎవరు? కోల్ గన్స్ యందు వెలువడే వాయువు ఏంటిది? మీథేన్. కార్బోరేటెడ్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోకార్బన్లు మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. ఓకేనా, ఇవి హైడ్రోజన్ యొక్క ఇంధనాలలో. ఓకేనా, ఇంధనాల గురించి కొన్ని ఇంధనాలు. ఓకేనా, వాటర్ గ్యాస్, హైడ్రోజన్. ప్రొడ్యూసర్ గ్యాస్, నైట్రోజన్. సెమీ వాటర్ గ్యాస్, సెమీ రెండు ఉంటాయి. కోల్ గ్యాస్, మీథేన్. కార్బన్ మోనాక్సైడ్ కామన్, అన్నిట్లో కార్బన్ మోనాక్సైడ్ కామన్. ఒక్క ప్రొడ్యూసర్ గ్యాస్లో తప్ప మిగతా అన్నిట్లో హైడ్రోజన్ కూడా కామన్, ఒక్క దాంట్లో తప్ప. ఓకేనా, అంటే అంత పెద్ద పర్ఫెక్ట్ ఇంధనం కాదు, ఎవరు అంత పర్ఫెక్ట్ ఇంధనం కాదు? ప్రొడ్యూసర్ గ్యాస్. ఎందుకంటే హైడ్రోజన్ లేకపోతే అంత పర్ఫెక్ట్ ఇంధనం కాదు. పోయినసారి ఒకసారి DS ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్. ఈ హైడ్రోజన్, ప్రొడ్యూసర్ గ్యాస్, సెమీ వాటర్ గ్యాస్, కోల్ గ్యాస్, ఇవన్నీ ఇంధనాలు కదా. ఆ ఇంధనాల్లో సరి అయిన ఇంధనం కాంది ఏంటిదంటే ప్రొడ్యూసర్ గ్యాస్. అంత పెద్ద ఎఫిషియన్స్. ఓకేనా, ఇంధనం కాదు, అది పెద్ద ఎఫిషియన్సీ లేదు. ఎందుకంటే హైడ్రోజన్ ఉన్నట్టయితే అది మంచి ఎఫిషియన్సీ ఇంధనం, ఓకే. టెక్నిక్ ఉంటుంది. హైడ్రోజన్, నైట్రోజన్, మీథేన్, హైడ్రోకార్బన్. నెక్స్ట్ హైడ్రోజనీకరణం. హైడ్రోజనేషన్స్ అంటారు. రెండు రకాలు. ఒకటి హైడ్రోజన్స్ 2 టైప్స్. ఒకటి ఆల్రెడీ చదివినాం మనం, కృత్రిమ పెట్రోల్ చదివినాం. ఇప్పుడు ఇప్పుడే చదివినాం కృత్రిమ పెట్రోల్. అయ్యో, కార్బన్ ప్లస్ హైడ్రోజన్ పెట్రోల్, నికెల్ సమక్షంలో పెట్రోల్ వచ్చింది. దీన్ని కృత్రిమ పెట్రోల్ ఇంతకుముందు చదివింది. ఇది కూడా హైడ్రోజనీకరణమే. దాని తర్వాత ఉన్నటువంటిది రెండోది ఏంటంటే నూనెల హైడ్రోజనీకరణం. చాలా ఇంపార్టెంట్. నూనెల హైడ్రోజనీకరణం. దీని ఇంగ్లీష్కి వచ్చేవారు ఏమంటారంటే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. ఆయిల్ ప్లస్ హైడ్రోజన్. ఆయిల్ అంటే నూనె. ఆయిల్ అంటే ఏంటిది? నూనె. ఆయిల్ ప్లస్ హైడ్రోజన్ ఉత్ప్రేరకం ఇక్కడ సేమ్ నికెల్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, పలాడియం కావచ్చు. నికెల్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, పలాడియం. డాల్డా తయారైంది. డాల్డాను వనస్పతి అంటారు. డాల్డాను ఏమంటారు? వనస్పతి అంటారు. వనస్పతి. డాల్డా తయారీలో వాడేది కూడా హైడ్రోజన్. డాల్డా తయారీలో వాడేటువంటి వెజిటేబుల్స్ ఆయిల్స్లో వాడేటువంటిది ఆయిల్ ప్లస్ హైడ్రోజన్, డాల్డా. ఈ హైడ్రోజన్ కలపడాన్ని ఏమంటారు అంటే క్షయకరణము అంటారు.
క్షయకరణం. ఈ రెండు చర్యల్లో జరిగేది ఎవరు అంటే రిడక్షన్. ఆక్సిజన్ కలిపితే ఆక్సీకరణం అంటారు, హైడ్రోజన్ కలిపితే ఏమంటారంటే క్షయకరణం అంటారు. క్షయకరణం, దాన్ని రిడక్షన్ అంటారు. రిడక్షన్ అంటారు. హైడ్రోజన్ కలపడాన్ని ఏమంటారు? రిడక్షన్ అంటారు. రిడక్షన్. కృత్రిమ పెట్రోల్ కావచ్చు, నూనెల హైడ్రోజనీకరణం అనేక ఎగ్జాంపుల్ వచ్చింది. డాల్డా తయారులో వాడే వాయువు ఎవరు? హైడ్రోజన్. డాల్డా తయారులో వాడే ఉత్ప్రేరకం ఏంటిది? నికెల్ లేదా ప్లాటినం లేదా పలాడియం. నికెల్ లేదా ప్లాటినం లేదా పలాడియం. నెక్స్ట్, చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయి. డాల్డా తోటి వండిన వంటలు రుచికరంగా ఉంటాయి. చూడండి, మీరు మంచి మంచి హోటల్స్కి వెళ్ళండి, టిఫిన్ కానీ చూస్తే, టిఫిన్స్ అయినా పిల్స్ కానీ చేసినట్లయితే వాళ్ళు వండిన వంటలు ఏంటి అంటే డాల్డాతో వండిరు. ఫంక్షన్స్ పోతే మంచి స్మెల్ వస్తుంది. మనము ఉత్త ఆయిల్ వేసి అనుకుంటాం, అవి డాల్డాతో చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంటుంది, మంచి స్మెల్ వస్తుంటుంది. అంతే. కొద్దిగా డెవలప్ అయితే మంచి భోజనాలు, మంచి కథలు, మంచి బట్టలు, మంచి కుటుంబం ఇవన్నీ ఏర్పడతాయి. ఓకేనా? మా టీచర్స్ ఇవన్నీ చెప్పలేదు, ఎందుకంటే మీకు చెప్తున్నాం, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి మంచిగా. పేరెంట్స్ కూడా ఏం చెప్తారు చెప్పండి, మా మీద బాధ్యత పెట్టి వదిలిపెట్టారు, మేము చెప్పాలి, అది మా డ్యూటీ, టీచర్ డ్యూటీ. ఓకేనా? కొంచెం ఎదుగుతావు, ఎదిగిపోయిందంటే మంచిగా ఉండవచ్చు. ఆయిల్ ప్లస్ హైడ్రోజన్, డాల్డా లేదా వనస్పతి. నెక్స్ట్, ఆమ్లంలో తప్పనిసరిగా ఉండు మూలకం. ఆమ్లం యందు తప్పనిసరిగా ఉండు మూలకం హైడ్రోజన్. ఏ ఆమ్లం యందు చూసినా హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రజనిక్ ఆమ్లం. ఆమ్లంలో తప్పనిసరిగా ఉండు మూలకం హైడ్రోజన్. అడిగింది క్వశ్చన్. ఆమ్లంను జింకు లోహంతో చెరజరిపితే ఏ వాయువు వెలువడుతుంది? ఆమ్లంను జింకు లోహంతో చెరజరిపితే హైడ్రోజన్ వాయువు వెలువడును. ఉదాహరణకు జింకు ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింకు ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, జింకు క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, ZnCl2 ప్లస్ హైడ్రోజన్. ఏంటి దిస్ కాంపౌండ్ నేమ్ ఈస్ జింకు క్లోరైడ్. ఏ లోహంతో చెరజరుపుతుంది? జింకు లోహంతో. ఏ వాయువు వెలువడుతుంది? హైడ్రోజన్ వాయువు. ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ మండే అగ్గిపుల్లను కాక ఉంచినట్లయితే అది కాంతివంతంగా మండుతుంది, బ్లూ కలర్లో మండుతుంది. ఓహో, హైడ్రోజన్. ఒకవేళ ఆరిపోయినట్లయితే ఏ వాయువు? అది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది మరి. ఓకేనా? ఆ విడుదలయ్యే వాయువు కడగక అగ్గిపుల్లను ఉంచినట్లయితే స్ప్రింటర్, ద బ్లూ కలర్ స్ప్రింటర్ వచ్చిందనుకో, బ్లూ కలర్ మండినట్లయితే అది మండించే వాయువు హైడ్రోజన్. అంటే ఆమ్లంలో తప్పనిసరిగా ఉండు మూలకం ఎవరు? హైడ్రోజన్. ఆమ్లంను జింకు లోహంతో చెరగితే ఏ వాయువు వెలువడుతుంది? హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అది అగ్గిపుల్ల ఏ రంగులో మండుతుంది? అగ్గిపుల్ల బ్లూ కలర్, నీలి రంగులో మండుతుంది అగ్గిపుల్ల. అంటే అది ఇంధనం కావున. ఓకేనా? ఇంధనం కావున. అంటే ఆమ్లాలు జింకు లోహంతో చెరజరిపితే ఆమ్లాలు ఏ వాయువు వెలువడును? హైడ్రోజన్ వాయువు వెలువడును. నెక్స్ట్, హైడ్రోజన్ ఐసోటోప్స్కి వచ్చే వరకు హైడ్రోజన్ ఐసోటోప్స్ ఐసోటోప్ అంటే ఏంటి అసలు? ఐసోటోప్స్ అంటే ఏమిటి? ఐసోటోప్స్ అంటే పరమాణు సంఖ్య సమానంగా ఉండి పరమాణు